హలో అందరికీ నమస్కారం. నేను అంజలి అండ్ ఇది నా కుక్కు. ఈ మధ్యన ఓటీటీలో చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. అయితే నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చెక్ చేసేటప్పుడు చాలా అడ్వర్టైజ్మెంట్ స్పాన్సర్డా లేదంటే ఏంటో నాకు తెలియదు, కానీ బ్యాక్ టు బ్యాక్ ఆ యాడే నాకు వస్తుంది. లైక్ సూపర్ హిట్ సినిమా, మంచి స్టోరీ అని చెప్పి. ఓకే, రివ్యూస్ చెక్ చేస్తే కూడా బాగున్నాయి, సరే ఓకే చూద్దాము అంటే, అరే ఇది మనకి తెలిసిన డైరెక్టర్ తీసిన సినిమా. అంటే నేను ఇండస్ట్రీలో స్టార్ట్ చేసినప్పుడు తను కూడా స్ట్రగ్లింగ్ డైరెక్టర్. అప్పుడే ఆ అన్న స్క్రిప్ట్ అంతా రాస్తున్నారు. ఇప్పుడు ఇది థర్డ్ సినిమా. దీనికన్నా ముందు 2 సినిమాలు సూపర్ హిట్గా తీశారు. మంచి కాన్సెప్ట్. అంటే ఫస్ట్ సినిమా వచ్చేసి కామెడీగా తీశారు, సెకండ్ సినిమా వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్, అండ్ ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్. సరే చూద్దాం, మనకు తెలిసిన డైరెక్టర్ కదా, చూద్దామని ఆన్ చేస్తే అసలుకి మైండ్ బ్లోయింగ్ అండి, అంత బాగుంది సినిమా. అండ్ ఆ సినిమా చూసిన తర్వాత నాకే భయం వేసింది, మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరైనా అలా చేస్తారా మన్ని అన్నట్టుగా. అంటే బేసిక్లీ మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనకి వాళ్ళు ఏం చేసినా మంచిదే అని కొంతమందిని మనం గుడ్డిగా నమ్మేస్తాం. కానీ అది నిజమేనా కాదా అన్నట్టుగా మనకి అనిపించేలాగా ఆ సినిమా తీశారు. సో ఎస్, సినిమా చూసిన తర్వాత మన మైండ్లో ఉండిపోతుంది ఆ సినిమా. అరే భలే తీసారు, అసలుకి ఏం కాన్సెప్ట్ ఇది, మనకి ఇలాగ ఏదన్నా చేసేవాళ్ళు ఉన్నారా మన చుట్టూ అనిపించేలా ఒక సినిమా. ఆ సినిమాలో ఒక మాట భలే చెప్పారండి, ప్రొటెక్షన్ అండ్ రెస్ట్రిక్షన్ లుక్స్ సిమిలర్. అంటే మనని ప్రొటెక్ట్ చేస్తున్నారా, రెస్ట్రిక్ట్ చేస్తున్నారని అర్థం కాకుండా మననే మ్యానిపులేట్ చేసేస్తారు కొంతమంది. నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాను, నీకేం కాకూడదు అని. కానీ అది ప్రొటెక్షనా రెస్ట్రిక్షనా అని అర్థం చేసుకునే లోపు సంవత్సరాలు గడిచిపోతాయి అన్నమాట. ఆ సినిమాలో కూడా అంతే, ఆ లేడీ తనని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకుంటుంది, కానీ తర్వాత తెలుస్తుంది అది ప్రొటెక్షన్ కాదు, అది రెస్ట్రిక్షను అని. అయితే తనకు ఆల్రెడీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది పాస్ట్లో. ఆ ఎక్స్పీరియన్స్తో తను కొంచెం బుద్ధి ఉపయోగిస్తుంది. అయితే లాస్ట్లో మనకు తెలుస్తుంది తను ఎంత క్లెవర్ అని. తన పాస్ట్ని ఒక లెసన్గా తీసుకొని తన ఫ్యూచర్లో తను ఎంత స్మార్ట్గా యాక్ట్ చేసిందని. సో అందరూ ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. మన పాస్ట్లో మనం ఎంతో మోసపోయి ఉంటాము, మనని ఎంతో మంది గుడ్డిగా నమ్మించి మోసం చేసి ఉంటారు, మన వాళ్ళే కూడా చేసి ఉంటారు. ఈ సినిమా చూసిన తర్వాత మీరు కూడా కొంచెం స్మార్ట్గా యాక్ట్ చేస్తారు ఖచ్చితంగా. నేనైతే కొంచెం ఈ సినిమా చూసే కన్నా ముందే కొంచెం బ్రెయిన్ ఉపయోగించడం స్టార్ట్ చేశాను. మీకు కూడా ఈ సినిమా చూసిన తర్వాత కొంచెం లైట్ వెలుగుతుంది. అండ్ ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి, మిస్ అవ్వద్దు. మీ టైం, మీ మనీ మాత్రం వేస్ట్ అవ్వదు, దానికి నేను గ్యారంటీ. వెరీ వెరీ గుడ్ మూవీ. అండ్ మూవీని కామెంట్లో ఉంటుంది, చెక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.